చాలామంది ఇక్కడ అందరు వేదిక మీద ఉన్న వాళ్ళు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కువ మాట్లాడేదానికంటే తక్కువ మాట్లాడుకొని పనులు ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి. అవి పక్కకు పెట్టి ఇవాళ కళాతోరణం మార్చడం, దాని ఉన్నటువంటి చీనం ఉన్నటువంటి చార్మినార్ మార్చడం, ఇదేమన్నా అర్థం లేనటువంటి పని తప్ప వేరే పని కాదు ఇది. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, వాటిని పక్కదగా పట్టించడం కోసం, వాటిని డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి ప్రక్రియ మాత్రమే. కానీ కళాతోరణం, కాకతీయ కళాతోరణం ఏంటంటే దాని చరిత్ర తెలియదు పాపం వాళ్ళకి. చరిత్ర ఏంటంటే ఓరుగల్లు రాజధానిగా ఉండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తర్వాత ఈ ఉత్తర తమిళనాడు, తర్వాత ఈస్ట్ కర్ణాటక, అదేవిధంగా వెస్ట్ ఒడిశా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధాని ఓరుగల్లు ఉన్నది. ఆ ఓరుగల్లు రాజధానిలో ఏదైతున్నదో ఆ ఓరుగల్లు రాజధాని కళాతోరణం కాదు, అది ఇట్ ఈస్ ఎ గేట్వే ఆఫ్ కాకతీయ. కాకతీయ సామ్రాజ్యానికి ఒక గేట్వే లాగా, గేట్వే ఆఫ్ ఇండియా బాంబేలో ఎట్లుంటుందో అట్లనే కళాతోరణం కూడా ఇక్కడ ఉంటుంది. ఆ కళాతోరణం గేట్వే ఆఫ్ వరంగల్, ఓరుగల్లు, ఆనాటి ఓరుగల్లే ఈనాటి వరంగల్. కానీ మొదటగా రాజధాని హన్మకొండ ఉండే, దాని తర్వాత వరంగల్ అయింది, ఓరుగల్ అయింది రాజధాని. కాబట్టి దీన్ని తీసేస్తాము, దాని చేనంలో రాజకీయపు చేనంలో అంటే వాళ్ళు వెనుకబడ్డ కులాలకు సంబంధించిన నాయకులు కదా. ఆనాడు కూడా వెనుకబడ్డ కులాల వాళ్ళు రాజ్యం చేసినటువంటి సందర్భం. మరి ముఖ్యమంత్రికి అర్థమైతలేదు, అగ్రవర్ణాలు అయితే చూస్తావు లేకపోతే లేదా. ముస్లిం మైనార్టీకి సంబంధించిన సామంతరాజులు కుతుబ్ షాహీలు కట్టినటువంటి ఆనాటి చార్మినార్ తీసేస్తావా? అది తీసేసడానికి పద్ధతి కాదు అది. ఒకవేళ కనుక తీసే పని కనుక మీరు పెట్టుకుంటే ఇవాళ క్యాబినెట్లు ఉన్న వాళ్ళు వ్యతిరేకించాలి. ఈ వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి కొండ సురేఖ గారు, అదేవిధంగా సీతక్క గారు వ్యతిరేకించాలి క్యాబినెట్లో. తెలంగాణ పౌరుషం ఉంటే, తెలంగాణ రక్తం ఉంటే, నిజంగానే ఓరుగల్లులో పుట్టినాము, ఓరుగల్లు ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పుట్టినాము అనేటువంటి పౌరుషం అనుకుంటే తప్పకుండా చేయాలి. తర్వాత బీసీ నాయకురాలని చెప్పుకుంటారు, ఆమె మాటలు చెప్పుకుంటే కాదు కదా. బీసీలకు సంబంధించినటువంటి రాజరికాన్ని కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితి వస్తే ఎట్లా అన్నట్టు. కాబట్టి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇవి కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయాలి. మీరు ఏం హామీలు ఇచ్చారు, దాన్ని ఎట్లా అమలు చేయాలి, దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలి అనేటువంటి ఆలోచన పక్కకు పెట్టి మనుషులను డైవర్ట్ చేస్తాం. లేకపోతే ఆ పలాని ప్రభుత్వం ఉండేటప్పుడు ఇది చేసిండ్రు, దాన్ని తొలగిస్తాము. ఏం తొలగిస్తారు? తొలగించడానికి అశోక చక్రం ఉన్నది, అలా ధర్మచక్రం ఉన్నది, జెండాలో ఒకటి ఉన్నది అశోక ధర్మచక్రం. అశోకుడు సామ్రాట్, ఇంకా వీళ్ళన్న రాజులు. కానీ ఇక్కడ ఉండేటువంటి డైనాస్టిక్ రాచరికం ఉన్నది కావచ్చు, కానీ నిజాం నవాబులు అయితే సామంత రాజులు యాక్చువల్గా, పులి కుతుబ్షాలు. మరి వాళ్ళందరినీ కూడా తొలగిస్తామనేటువంటి మాట తప్పు. అది ఆలోచన చేసి, ఆలోచన వచ్చిందంటేనే తప్పు. దాన్ని డైవర్ట్ చేయడం ఏదైతే ఉన్నదో ప్రజల దృష్టి మళ్లించడం కోసం వాళ్ళు చేసే పనులు చేయడం లేదు. వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా వేరే పనులు చేసుడు అనేది కరెక్ట్ కాదు. కాబట్టి తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తాం. రాబోయే కాలంలో మన ఉద్యమ నాయకుడు ఉన్నాడు ఇక్కడ, ఆ ఉద్యమ నాయకులతో కలిసి మేము ఉద్యమం మళ్ళొకసారి చేస్తాం. అవసరమైతే తెలంగాణ కళాతోరణం, అది కేవలం కాకతీయుల కళాతోరణం మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి ఓరుగల్లు చరిత్రను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా ఉద్యమానికి సిద్ధమవుతాం. మా నాయకులతో పాటుగా మేముంటాం, మేము అందరం కలిసి ఉద్యమం చేస్తాం. అదేవిధంగా ఆరూరు రమేష్ గారు కూడా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఉద్యమం చేస్తారు. ముస్లిం మైనార్టీలను కూడా నేను ఉద్యమం చేస్తారని కూడా నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళకు కూడా కులీ కుతుబ్ షా కట్టింది, ఎందుకు కట్టిందా చార్మినార్ను అది తెలియదు. ప్లేగు వ్యాధిని అంతమందించిన తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా కట్టినటువంటి చార్మినార్. హైదరాబాద్ కా చాన్ చార్మినార్ అంటారు. ఓరుగల్లు అనగానే కాకతీయ కళాతోరణం కనపడుతూనే ఉంటుంది. తెలంగాణ మొత్తంలో కాకతీయ కళాతోరణానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళకి తెలియదు వాస్తవానికి. ఎందుకంటే కాకతీయ కళోత్సవాలు జరిపినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉండే. ఆనాడు కాకతీయ కళోత్సవాలు కూడా ఇక్కడ వరంగల్లో జరిపిండు అతి అద్భుతంగా. అనేక రకాల ఆ రోజు ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యంలో పుట్ట ఇవాళ ఉండేటువంటి యొక్క అనేక రకాలైనటువంటి, అంటే కళలకు సంబంధించి కావచ్చు, సాహిత్యానికి సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా ఇక్కడ ప్రజానీకం ఉండేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి గొలుసుకట్ట చెరువులు కావచ్చు. అందుకే కాకతీయులు చేసినటువంటి గొలుసుకట్ట చెరువుల కృతజ్ఞతగానే మిషన్ కాకతీయ పేరిట ఇవాళ ఆ చెరువులు కుంటలు మరమ్మతు చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. మరి మామూలుగా తీసుకోలేదు కదా ఆ రోజు కాకతీయులు తీసినటువంటి చెరువు కట్టలను మరమ్మతు చేయడం వల్లనే ఇవాళ భూగర్భ జలాలు పైకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. భూగర్భ జలాలు పైకి వచ్చే కాకుండా 68 లక్షల ఎకరాల 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇలా 3 కోట్ల మెట్రిక్ టన్నుల దాకా బండి దాకా వచ్చిందంటే, నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇంకా పెంచితే నువ్వు మొనగాడంటారు. లేకపోతే ఏమంటారో తెలుసు కదా.
కాబట్టి ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ప్రజల కోసం ప్రజల డబ్బులు ఉంటాయి, ప్రజల యొక్క నిధులు ఉంటాయి. దాన్ని తీసుకొని ప్రజల కోసం సుభిక్షంగా ఏ విధంగా చేసినాం, శాంతియుతంగా ఏం చేసినాం, సహజీవనం చేస్తానరా లేదా, అన్ని కులాలకు మతాలకు అతీతంగా చేయాల్సినటువంటి అవసరం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా